ప్రశాంతి రెడీయా మీరు? రెడీ అండి. మీరు బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ అన్నారు కదా. ఓకే ఓకే, మరి బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బజ్జీ మిరపకాయలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే, తర్వాత తాలింపు వేయాలా. పోపు విత్తనాలు మీ చెల్లి అక్క ఇందాక చెప్పి చెల్లి. ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీనికి ముందు మనం మిరపకాయలు అంటే బజ్జీలాగా వేసుకోవడం అట్లా ఏమీ లేదా? బజ్జీలు కూడా వేసుకోవచ్చండి. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? బజ్జీ లేదు, డైరెక్ట్. ఓహో, మనకు కావాలంటే బజ్జీలాగా కూడా వేసి చేసుకోవచ్చు. బజ్జీలాగా వేసి అంటే అది వేరే డిఫరెంట్ కూర ఉంటుందండి. మళ్ళీ ఇది ఓన్లీ ఇది. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసేసారు. ముందే కట్ చేసి పెట్టేసానండి. అన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే పర్వాలేదా? పెరుగు ఉంటుంది కదా, సో అది కారం తగ్గిపోతుంది. ఓకే, పెరుగు శనగపిండి ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో బజ్జీ మిర్చితో ఇన్ని వంటలు చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆ మిర్చి కసాలన్, అప్పుడప్పుడు ఈ కట్ మిర్చితో కర్రీస్ అట్లాంటివి ఏవో చేస్తుంటారు కదా. ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి, మాకు తెలియనివి కూడా ఉంటాయండి. అదే తెలియదే కదా, మాకు తెలియనివి కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మీరేమిటి ఫస్ట్ ఉల్లిపాయ వేసి వేయించకుండా ఇప్పుడు వేసారు అంతేనా? లేదు, ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత అది వేస్తే బాగుంటుంది. ఎల్లిపాయ ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని కొన్ని వాటర్ వేయండి. చాలా ఓకే, వేసేస్తారా? ఇంకా కొన్ని వాటర్ ఇవ్వండి. ఇస్తా, పట్టుకోండి, ఇది పట్టుకోండి. మిర్చి నార్మల్గా చేస్తేనే ఫుల్ ఘాట్ ఉంటుంది. వాటర్ ఎందులో వేయాలి? దాంట్లోనా? దీనికి కొంచెం పసుపు వేయాలండి. నేను వేస్తా. ఇంకా ఎగరదని అనుకుంటున్నా పచ్చిమిరపకాయలు. ఇంకేం ఎగర. ఇంక ఇది వేసేసుకోండి. సో శనగపిండి పెరుగు మిక్స్ చేసుకున్నది వేసేసుకోవాలి. వాటర్ వేయాలా? ఇందులో కొంచెమైనా ఇప్పుడు ఆ శనగపిండిలో ఆ మిరపకాయ అంతా మనకి మగ్గితే బాగుంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా కారం బాగా తింటారా? మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను, మా పిల్లలు మా హస్బెండ్ ఎవరు తినరు. పాపం, మరి మీరు ఇట్లాంటి కూరలు చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కొంచెం తక్కువ వేసి మిర్చి పక్కలు పెట్టి తినాలి. అంతే కదా, లేకపోతే ఏముంది, లేదా ఇలాగే తినాలి. ఇన్ని అంటే మిరపకాయలు కొంచెం చూసుకొని వేసుకుంటాము, అట్లా ఆ మిరపకాయలకు తగ్గట్లు చేస్తాం కదా. ఓకే, మళ్ళీ ఇందులో కారం కూడానా? ఆ మిరపకాయలు చప్పగా ఉంటాయి కదా, చప్పగా ఉంటాయి. ఓకే, కొంచెం మనము ఇలాంటి వాటికి కొద్దిగా వాడేటప్పుడు కొంచెం టేస్ట్ చూసి మిరపకాయలు వేసుకుంటే బెటర్ ఏమో. కొన్ని మిరపకాయలు మీరు స్మెల్ చూస్తే చెప్పగలుగుతారు, ఐ మీన్ ఘాటు ఉన్నాయి. అది ఏమవుతున్నాయి తెలుసా, స్మెల్ ఘాటుకు వస్తుంది, టేస్ట్ మాత్రం ఉండట్లేదు. అది కూడా టెస్ట్ చేశాను నేను. ఎస్,
ఎంతమంది పిల్లలు ప్రశాంతి గారు మీకు? 2 పిల్లలండి. మా పిల్లలకు హాయ్ చెప్పండి. ఈ పిల్లల పేర్లేంటి? సాయి మిథిల్, సాయి కార్తికేయ. సాయి మిథిల్, సాయి కార్తికేయ. హాయ్. మా పాప పేరు మనస్వి. మనస్వి నీకు కూడా హాయ్. అలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేసేయండి. అలాగే ఫ్యాన్ అందరూ మీకు. ఓహో, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. ఓకేనా అండి, అయిపోయింది. కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలి. అస్సలు లేదు, మర్చిపోయా. ఏం పర్వాలేదు, ఇది కొంచెం ఏం పర్వాలేదు ఉంటది కదా, కొంచెం తర్వాత వేసినా ఏం పర్వాలేదు. అదే కదా, ఉప్పు అసలు వేయకపోయినా పర్వాలేదు అంటున్నారేమోనని డౌట్ వచ్చింది నాకు. కాదండి, ఇది లిక్విడ్ గా ఉంటది. వేయకుండా ఎవరైనా తింటారా కూర? పిచ్చే. అన్నేసి చూడు, నన్నేసి చూడు అని అంటారు కదండి. అంటారు. నన్నంటే నన్ను కాదు, ఉప్పుని. ఓకేనా? ఓకే అండి, అయిపోయింది. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా సో ఇది రైస్ తో బాగుంటుందా అండి? రైస్ తో బాగుంటుంది, జొన్న రొట్టెతో ఇంకా బాగుంటుంది, జొన్న రొట్టె, చపాతి, ఏదైనా సరే బాగుంటుంది. టేస్టీగా, పుల్లటి పెరుగున్నా సరే ఇంకా బాగుంటుంది. ఈ దీంట్లో పుల్లటి పెరుగు వాడుకుంటే బాగుంటుంది. ఆ మిరపకాయలకు పులుపు బాగా ఇదవుతుందండి. చాలు చాలు. దీనిపైన కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఓకే, రెడీ అండి, అయిపోయింది. సో బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ కూడా రెడీ అన్నమాట. ఓకే, మరి బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక తరిగిన బజ్జీ మిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండి, పెరుగు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరగా కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బజ్జీ మిర్చి శనగపిండి కర్రీ రెడీ.